కాత్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కదిరి 2026. నేను పీర్ల నుండి బయలుదేరినాను ట్రైన్కి తెల్లవారి 10:30కు. అనుకోకుండా నా చెవిన పడ్డ బ్రహ్మోత్సవాల విషయం నా మనసు ఒకటే ఆలోచన చేసింది. ఈసారైనా మనము రథం లాగేది చూడాలి, బ్రహ్మోత్సవాలు చూడాలని మనసు అనుకున్నప్పుడు వెంటనే ఆ దేవుడు కూడా పాజిటివ్గా మన వైపు ఉంటాడు. ఈరోజు ఏది వర్క్ ఏం లేదనేసి ఎంత కోలాహలంగా ఉందంటే ఆహా, ఈ కనులకు ఇంత ఆనందాన్ని ఇచ్చే వస్తుంది, ఎంత సంతోషం అంటే నాకు నిజంగానే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత కోలాహలాన్ని నేను ఈ మధ్యలో ఇప్పుడే చూడడము, నేను టీవీలో లేదంటే ఏదైనా రీల్స్లో చూడడమే కానీ డైరెక్ట్గా చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం. చాలా సంతోషం అనిపించింది. నాలో కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపము నా ఒంట్లో వచ్చినట్టుగా నిజంగా నాకైతే గూస్ బంప్స్ లాగా అనిపించింది. అంత బాగా గట్టిగా వచ్చాను, అంత బాగుంది నాకు. నిజంగా చాలా బాగుంది. కొన్ని నిమిషాలు చాలా మందికి ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది కదా కొంతమందికి. వాళ్ళకైతే ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది నిజంగా దేవుడు మనలోనే ఉంటాడు. అది ఒక్కొక్క సందర్భం బట్టి మనలో అలా బయట వస్తాడని. నిజంగానే నాకు అక్కడికి వచ్చినాక ఆ రథం లాగుతా అంటే అక్కడ చూస్తూ ఉంటే నిజంగానే చాలా వైబ్రేషన్ అనిపించింది నా ఇంట్లో. ఒకసారిగా లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అని అంటూ అందరూ నామస్మరణ చేస్తుంటే నేను కూడా వాళ్ళతో పాటు లక్ష్మీ నరసింహస్వామి గోవింద నేను కలుపుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఇలాంటివి చేయండి, చాలా బాగుంటుంది. జిందగీలో ఒకే ఒకసారి మన లైఫ్ సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాము. అది మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పనిసరిగా ఒక్కటి చేయాలి. అలా అని నెగ్లెక్ట్గా ఉండడం కాదు. ఖచ్చితంగా ఇలాంటివి కూడా మనము భక్తి భావన కూడా ఉండాలి ప్రతి మనిషికి. ఎందుకంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు నాకు నా మనసు ఏదన్నా కొంచెం బాధ అనిపించిన, బోర్గా అనిపించిన కొత్త ప్రదేశానికి వెళ్తే నాకు ఆ ఫీలింగ్ అంతా చాలా బాగుంటుంది నాకు కూడా. అందుకోసమే నేను అక్కడ వెళ్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి సూపర్గా ఉంది కదా. ఒకసారి ఈ కోలాహలాన్ని ఒకసారి మళ్ళీ మీరు కూడా వినండి బాగా. శ్రీమద్ కాత్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కదిరి గుడి ముందరున్నానండి. చాలా కష్టతరంగా గుడి ముందరికి చేరాను. చాలామంది జనాలు ఉన్నారు అక్కడ. అసలు నిజంగానే నడిచేది కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అక్కడ. అంత కష్టం మీద ముందరికి వెళ్ళి గుడి ముందరికి వెళ్ళి దర్శనానికి వెళ్దామని ముందరికి వెళ్ళాను. ఇక్కడ జనసంద్రం చూసి నిన్నంతా జాగారం జరిగిందండి. ఇక్కడ రాత్రి అంతా జాగారం చేశారు చాలామంది. నేను ఇప్పుడు తెల్లవారు వెళ్ళాను. అక్కడ భక్తులందరూ చెప్పడం ఏమిటంటే నిన్న చాలా కోలాహలంగా జనాలు అయితే చాలామంది వచ్చారండి. ఈరోజు తేరు ఈరోజే తిరిగేదండి. నేను గుడికాడికి దర్శనానికి వచ్చాను లోపలికి. ఇక్కడ లోపల చూస్తే నిజంగానే ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఒక్కొక్క మొక్కు తీర్చుకునే వాళ్ళు, ఒకవైపు అసలు చాలా దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లోపల గుడి లోపలికెళ్ళండి. మరీ లోపలికల్లా అసలు వీడియోనే తీయకూడదన్నారు. నేను మీకోసం కొద్ది రిస్క్ చేసి వీడియో తీశాను. ఇక్కడి వరకే తీశాను. లోపల ఇంకా స్ట్రిక్ట్గా ఉంది.
ఇంకా కుదరదు, ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు, ఫోన్ లాక్కుంటారంటే సరే అడి వరకు వెళ్ళలేదు. ఈడి వరకే తీసి తర్వాత తేరు దగ్గరికి వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత మిగతా భాగం నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఎంత అంటే మొక్కుళ్ళు తీర్చుకుంటున్నారు. ఒకవైపు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వచ్చారు. నిజంగానే కొంతమంది కన్నడ మాట్లాడుతున్నారు. వీళ్ళు తెలంగాణ యాస కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ నుండి కూడా వచ్చారండి. నేను చూశాను చాలామందిని. ఇక్కడ చూడండి క్యూలో ఉన్నాను. ఇక్కడ అసలు ఎంత ఆ క్యూలో నిజంగానే చాలా టైం పడుతుంది. నిజంగానే చాలామంది వచ్చారు. మొక్కుళ్ళు దేవరెద్ది వచ్చింది. నిజంగానే దేవరెద్ది చూసి నేను చాలా పులకించిపోయాను. చాలా బాగుంది నిజంగానే. దేవరెద్ది కాలు మొక్కొని నమస్కారం పెట్టినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా దయచేసి ఇలాంటి గుళ్ళు తిరగండి, మంచిది, పీస్ఫుల్గా ఉంటుంది. మీరు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని పిలుచుకెళ్ళాలండి, అలవాటు చేయించండి. చిన్నప్పటి నుండి అలవాటు ఉంటేనే పెద్ద అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ జనరేషన్కి చెప్పగలుగుతారు. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని తప్పనిసరిగా చిన్న వయసు నుండి గుడికి పిలుచుకురావడము అలవాటు చేయండి. సనాతన ధర్మాన్ని కాపాడడం మన వంతు, ఖచ్చితంగా మన వంతే. దయచేసి మీ ఇంటి సభ్యుల్ని తప్పనిసరిగా పిలుచుకురావాలి. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు పడాలి కాబట్టి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ తేరుకాడు వచ్చేసామండి. తేరుకాడు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ గుడి నుండి తేరు చూడండి. క్లోజప్లో మీకు ఆ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ నుండి ఇక తేరు లాగుతూ ఉన్నారు. ఇంతకుముందే కొద్దిగా ఇబ్బంది, పిల్లలకి ఎవరికో గాయాలైనాయి అన్నారు. చాలా దూరంగా ఉండమని చెప్పి పోలీసులు చెప్తున్నారు. నేను కొంచెం జాగ్రత్తగానే వీడియో తీస్తున్నాను, దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ చాలా కష్టంగా ఉంది. కదిలి చేస్తున్నారు. చాలా ఇదిగా ఉంది. అసలు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు జనాలు. నిజంగానే ఎంతో నిజంగా అదృష్టం ఉంటే నేను నిజంగా ఇంత దగ్గరగా చూడడం అనేది చాలా బాగుంటుంది. జనాలు అయితే చాలా ఉన్నారండి. అసలు చాలా జనాలు ఉన్నారు, ఫుల్గా ఉన్నారు. ఒకసారి ఆ సౌండ్ బాగా వినండి, చుట్టూ ఎలా ఉంటుంది. పోలీసు వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని జనాలందరినీ చాలా కంట్రోల్ చేస్తున్నారండి. విజయ్ క్రియేషన్స్ PLR తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు పెట్టండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.